ఇటు తెలంగాణ స్టేట్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్స్ అనేవి వచ్చేటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే 2 కొత్త ప్రభుత్వాలు కాబట్టి. అయితే అభ్యర్థులు చేయాల్సినటువంటి పని ఏంటంటే మన యొక్క సిలబస్ దగ్గర పెట్టుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మనం విజయాన్ని సాధిస్తాం. సో ఈ వీడియోలో ఏమి చెప్పదలుచుకున్నానంటే నేను ముఖ్యంగా కూడా సొసైటీ అనేటువంటి ఒక పేపర్ని తెలంగాణలో కాస్త ముందుగా ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మొన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు ఈ సొసైటీ అనేటువంటి పేపర్ ఆంధ్రప్రదేశ్లో మనకి లేదు, కానీ సొసైటీని మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ 2 టీఎస్పీఎస్సీలో ఏపీపీఎస్సీలో ఒక ప్రధానమైన పాత్రను కలిగినటువంటి సబ్జెక్టుగా ఇటు గ్రూప్ 1లోను ఇటు గ్రూప్ 2లోను ఈ యొక్క సొసైటీ అనేటువంటి పేపర్ ఉంది. దీన్ని సామాజిక నిర్మితి అంటే సోషల్ స్ట్రక్చర్ అంటారు, సోషియాలజీ. యూపీఎస్సీలో అయితే సోషియాలజీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది. ఈ మధ్య మనం గత 10 years యూపీఎస్సీ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని ఆప్షన్స్లో ఎక్కువగా లీడింగ్లో మనకి ఎక్కువగా సోషియాలజీ కనబడుతూ ఉంది. ఎందుకు సోషియాలజీ లీడింగ్ కనబడుతుందంటే దీన్ని మనం ఈజీగా చదవగలం, ఈజీగా అర్థం చేసుకోగలం, ఈజీగా మనం ప్రజెంట్ చేయగలం. కాబట్టి ఇక్కడ స్టేట్ సర్వీసెస్లో కూడా ఈ సొసైటీ అనే పేపర్ని తీసుకొచ్చారు. తెలంగాణలో సొసైటీ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో సొసైటీ అనే పేపర్ ఉంది. బోత్ ఇప్పుడు మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో రెండిట్లో దీన్ని పొందుపరిచారు. అసలు సొసైటీ అంటే ఏమిటి, సామాజిక నిర్మితి అంటే ఏంటి, దీంట్లో ఏమి టాపిక్స్ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత వచ్చే వీడియోస్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సబ్జెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆ నోట్స్ మీరు రాసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గర ఉండి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, చాలా ముఖ్యమైనటువంటి పేపర్ సామాజిక నిర్మితి. ఇండియన్ సొసైటీ రిలేటెడ్ టు అవర్ స్టేట్ సొసైటీ. అంటే తెలంగాణ అయితే తెలంగాణ సమాజం, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సమాజం. సోషియాలజీలో మనకి ఏముంటాయని చూసినట్లయితే మనం దైనందిన జీవితంలో ప్రత్యేకించి ఏవైతే చూస్తున్నామో అన్ని అంశాలు అవన్నీ కూడా మనకి సొసైటీలో అంశాలేనండి. దైనందిన జీవితంలో ఏమున్నాయి ముఖ్యంగా చూసినట్లయితే ఒక సామాజిక నిర్మితి ఎలా ఏర్పడుతుందంటే సామాజిక సంస్థల ద్వారా ఏర్పడుతుంది. సామాజిక సంస్థలు అంటే ఏంటి, దాన్ని మనం కుటుంబము, వివాహము, బంధుత్వము, ఎకనమిక్ ఇన్స్టిట్యూషన్స్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, మత సంస్థలు, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. వీటన్నిటితో మానవుడు కేంద్ర బిందువుగా అన్ని సంబంధాలను కలిగి ఉన్నాడు. సామాజిక నిర్మితి ఏర్పడింది అంటే ఇది మనం ఈజీగా తెలుసుకోగలం. అంటే దాంట్లో మరి ఫ్యామిలీ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, బంధుత్వం అంటే ఏంటి, మత సంస్థలు ఏంటి, ఆర్థిక సంస్థలు ఏంటి, రాజకీయ సంస్థలు ఏంటి. సో ఈజీ టు అండర్స్టాండ్. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా మనకి క్యాస్ట్ ఉంది, క్యాస్ట్ సిస్టమ్ ఉంది. అంటే కులము, కుల వ్యవస్థ, మతము, మతతత్వము ఉంది, ప్రాంతీయవాదం ఉంది, హింస ఉంది. తర్వాత అదేవిధంగా మనకి వివాహాలు అనేవి ఇస్లాంలో ఎట్లా ఉంటాయి, హిందువుల్లో ఎట్లా ఉంటాయి, క్రిస్టియన్స్లో ఎలా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం అధ్యయనం చేస్తాం. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా మనకి ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయండి, పీజెంట్స్ మూమెంట్స్. ఆధునిక భారతదేశ చరిత్ర మనం పరిశీలించినట్లయితే అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగినటువంటి ఉద్యమాలే ఇక్కడ మనకి ఏంటంటే పీజెంట్స్ మూమెంట్స్. ఆ పీజెంట్స్ మూమెంట్స్ రాను రాను అనేక మూమెంట్స్గా మారిపోయినాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్ మూమెంట్స్ కావచ్చు, అదే పొలిటికల్ మూమెంట్స్ కావచ్చు. సో ఈ మూమెంట్లో ట్రైబల్ మూమెంట్స్ కావచ్చు, సో ఉమెన్ మూమెంట్స్ కావచ్చు, అటనే లేబర్ మూమెంట్స్ కావచ్చు. వీటన్నిటి గురించి మనం అధ్యయనం చేయాలి. ఈ హిస్టరీని మనం బాగా చదివినట్లయితే సోషియాలజీని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇది ఒక అంశం ముఖ్యంగా కూడా. కాబట్టి మూమెంట్స్ మీద మనకి గ్రిప్ సంపాదించాలి. చరిత్ర ఎదిరిగి మనం చదువుతాం కాబట్టి, అటు మనకి జనరల్ స్టడీస్లో ఒక సబ్జెక్టుగా ఉంది కాబట్టి అది పర్టికులర్లీ మోడర్న్ ఇండియా ఇక్కడ బాగా ఉపకరిస్తుంది మనకి. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా వెల్ఫేర్ మెకానిజం ఉందండి. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే బీసీలకి, అట్లానే మనకి మైనారిటీస్కి, మహిళలకి, అట్లానే ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి రాజ్యాంగ పరంగా, వాటి యొక్క ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి సమస్యలను పరిష్కరించగలుగుతున్నాయా, గ్రీవెన్సెస్ వెళ్తున్నాయా, అవి కొంచెం కరెంట్ అఫైర్స్తో మిక్స్ చేస్తూ మనకి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఉమెన్ కమిషన్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకి ఉంది. ప్రత్యేకించి సొసైటీ ఇన్ తెలంగాణ అండి.
వీటితో పాటు సొసైటీ ఇన్ తెలంగాణ, అంటే ఫీచర్స్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక సామాజిక దురాచారాలు ఏవైతే ఉన్నాయి, వెట్టి, జోగిని, దేవదాసి సిస్టమ్, అలానే మనకి బాల కార్మిక వ్యవస్థ, అట్లానే గర్ల్ చైల్డ్, బాలికలు ఎటువంటి డెవలప్మెంట్ పొందలేకపోతున్నారు, కారణం ఏంటి, బాలికల పట్ల జరుగుతున్నటువంటి అమానుషాలు ఏంటి, తర్వాత వలసలు, తర్వాత రైతుల సమస్యలు. సో అది వివిధ వృత్తులకు చెందిన వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, నేత పని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఇట్లా అనేక రకాలైనటువంటి కమ్యూనిటీస్ ఎటువంటి ఈ యొక్క స్ట్రెస్ని అనుభవిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఈ డిప్రైవేషన్ పోవాలంటే ఎటువంటి విధానాలు తెలంగాణలో పాలసీలు తీసుకొచ్చారు, ఈ అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలని చాలా ఈజియెస్ట్ పేపరు, ఈజీ టు డైజెస్ట్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రీడ్, ఈజీ టు ప్రెజెంట్. కాబట్టి సమాజం అనేది, సామాజిక నిర్మితి అనేది ఇక 2 స్టేట్స్లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2లో పెట్టారు. కాబట్టి మనం ఈజీగా దాన్ని ప్రజెంట్ చేసి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని గురించి వివరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.